వికారాబాద్ మండలం గోధుమగూడ గ్రామంలోని రైతుల దగ్గర నుండి సేంద్రీయ వ్యవసాయం చేస్తామని చెప్పి రైతుల దగ్గర నుండి సర్వే నెంబర్ 97లో సుమారుగా 18 ఎకరాల భూమి అసైన్డ్ భూమిని లీజుకు తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేసి దానిని రిసార్ట్గా వాడుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో అక్రమ నిర్మాణాన్ని మొత్తాన్ని నేలమట్టం చేశారు అధికారులు. మళ్ళీ కొన్ని రోజులకే నిర్మాణాలు చేపట్టి యథావిధిగా రిసార్ట్లు నడుపుతున్నారు. ఇక ఈ రిసార్ట్ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడి దీని అంతటికీ కారణమని చెప్పవచ్చు. అధికారుల నోటీసులు ఇచ్చిన తనకున్న రాజకీయ పలుకుబడితో మళ్ళీ నడిపించుకుంటాడు ఆ రిసార్ట్ యజమాని. ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా అక్రమ కట్టడాలు కూల్చివేస్తోంది. అయితే ఇక్కడ కూడా తీసుకువచ్చి బఫర్ జోన్ FTLలో ఉన్న అక్రమ నిర్మాణాలను తీసేయాలని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అలా చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని సర్పన్పల్లి ప్రాజెక్టు చుట్టూ ముట్టున్న గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రిసార్ట్ లోపల చూద్దాం అనుకున్న చుట్టుపక్క గ్రామాల ప్రజలను కూడా లోపలికి అనుమతి లేదు. మరోవైపు ఆ రిసార్టుకు ఏమైనా అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయంపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా రిసార్టును నడిపిస్తున్న యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మండలంలో ఉన్నటువంటి సర్పన్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు పైన కానీ లేకపోతే సికం షెర్లో ఉన్నటువంటి సికం భూమి పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ అవి ఆరోపణలే అనుకునేకే వీల్లేదు అనేటువంటిది మనకు వాస్తవంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే దానికి సికం భూమిలో ఉన్నటువంటి ఒక 18 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని సంస్థల పేరిట ఆర్గానిక్ అగ్రికల్చర్ డెవలప్ చేస్తామని చెప్పి తీసుకొని ప్రభుత్వం ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఒప్పందంకు విరుద్ధంగా అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క సికం భూమి అన్యాక్రాంతం కావడము, ఆ ఒప్పందం చేసుకున్నటువంటి యజమానుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి అక్కడ ఇవాళ సర్పన్పల్లి ప్రాజెక్టు చుట్టూరు అంతా కూడా ఒక రేవ్ పార్టీలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటిది వాస్తవం. కాబట్టి ప్రభుత్వం ఏదైనప్పటికీ గతం ప్రభుత్వం యొక్క అండదండల ద్వారా చేసినరా లేతే ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ఉంటుందా అనేది కాకుండా దాని మీద నికాస్ అయినటువంటి ఒక సర్వే నిర్వహించి ఆ యొక్క సర్పన్పల్లి ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఒక మ్యాప్ ఏదైతే ఉందో దాని ఎక్స్టెంట్ ఎంత, బ్యాక్ వాటర్ పోంగా దానికి ఉన్నటువంటి సికం ల్యాండ్ ఎంత, దాని అంతా కూడా దాన్ని తీసుకొని ఆ ప్రకారంగా సర్వే చేసి ఆ లీజ్ ఏదైతే ఇచ్చినట్టయితే ఉన్నారో ఆర్గానిక్ మరి అటువంటివి జరుగుతున్నాయా లేదా, అక్కడ జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి సర్పంచ్ రైట్. వికారాబాద్ మండలం గోధుమగూడ గ్రామంలోని రైతుల దగ్గర నుండి సేంద్రీయ వ్యవసాయం చేస్తామని చెప్పి రైతుల దగ్గర నుండి సర్వే నెంబర్ 97లో సుమారుగా 18 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని లీజుకు తీసుకుని అక్కడ కొన్ని రిసార్ట్లు అయితే నడుపుతున్నారు. గతంలో కూల్చేసినప్పటికీ మళ్ళీ కూడా అక్కడ నిర్మించే రిసార్ట్లు నడుపుతున్నారు. దానికి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని స్థానిక ప్రజలకు కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. పోనీ వాటిని సందర్శిద్దామంటే కూడా అక్కడ అలో చేయట్లేదు వాళ్ళు. ఈ అంశానికి సంబంధించి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్. వికారాబాద్ జిల్లాలో గోధుమగూడ గ్రామంలో గత ప్రభుత్వం ఇటు గత ఎమ్మెల్యే ఆనంద్ తో పాటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదాపు ఇటు అసైన్ ల్యాండ్లను అలాగే పూర్తిగా ఒక చెరువును గోధుమగూడ ఒక చెరువును కూడా కబ్జా చేసి ఒక రిసార్ట్ నిర్మించారు. అయితే ఇటు రిసార్ట్ ఇలాంటి అనుమతులు కానీ కనీసం కన్వర్షన్ కానీ ఎటువంటి కూడా లేవు. పూర్తిగా అక్రమంగా నిర్మించినటువంటి రిసార్ట్ ఉందో దానికి ఒక కొత్తగా
రైతుల నుంచి ఆందోళన వచ్చినా నోటీస్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా. అయితే ఇప్పుడు హైడ్రా తెరమీదికి రావడంతో మొత్తంగా చెరువులు కుంటలపైనే దృష్టి సారించడం జరిగింది. మరి ఇప్పుడు హైడ్రా అధికారులు వైపు హైదరాబాద్ కూల్చివేసిన నేపథ్యంలో ఇటు హైడ్రా ఏదైతే నిర్ణయం తీసుకుందో కేవలం హైదరాబాద్ పరిమితే కాదు, మొత్తంగా చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు అసైన్ ల్యాండ్ ఎవరు కబ్జా చేసినా కూడా రికవరీ అనేది హైడ్రా లక్ష్యం. అయితే ఇప్పుడు జిల్లాల వరకు కూడా హైడ్రాను తొలగించాలని వినతులు అయితే వస్తున్నాయి. అదే క్రమంలో వికారాబాద్ లో గోధుమగూడ పైన అధికారులు అయితే కూడా నిలిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా రాజేష్ కూడా అనేక సార్లు అధికారులకు చెప్పినా కూడా కనీసం పట్టింపు లేదు. ఎమ్మెల్యే మనుషులు అంటూ ఒక ప్రచారం జరిపించారు కొన్నాళ్ళు. అలాగే ఇప్పుడు ఆర్డీఓ ఎంఆర్ఓ అందరు కూడా ఎవరు కూడా స్పందించడం కనీసం కదా, అది అటువైపు మళ్ళీ కూడా వచ్చి పడుతుంది. సో ఇప్పుడు అధికారం మారింది, పోటీగా ప్రభుత్వం కూడా మారింది నేపథ్యం. సో గోధుమగూడలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి రిసార్ట్ కు మొత్తానికైతే చెక్ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ రకంగా కథనాలు కూడా ఎక్కువగా వెలువడుతున్నాయి. దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని ప్రచారం కూడా జరుగుతుంది. ఇటు రైతులను కూడా అటువైపు వెళ్ళనీయరు, బెదిరిస్తుంటారు, బౌన్సులను పెడతారు అని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే ఇన్నాళ్ళు గత ప్రభుత్వం అండదండలు చూసుకుని తెచ్చిపోయినటువంటి వారి మహేందర్ రైట్. మహేందర్, అంటే ఇప్పటికైనా అధికారులు ఏమైనా స్పందించి వీటిని కూల్ చేసే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే గతంలో మాదిరిగా నిర్లక్ష్య వైఖరితోనే ఉన్నారా, ఎలా చూడాలి? అంటే గతంలో అయితే అధికారులు అండదండలు చూసుకొని తెచ్చిపోయారు, కానీ ఈసారి ప్రభుత్వం అయితే హైడ్రా నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక కదలిక అయితే మొదలు పెట్టింది. మరి ఈసారి కూల్చివేతలు తప్పనిది లేదు. ఇప్పటికైతే హడావిడి వీళ్ళు కూడా మీ గత పాలకులు అంతా జరిగేసుకుంటారా? ఈ గోధుమగూడలో ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఇంత మేర మరి ఇప్పుడు దానిపై చర్యలు తీసుకోకుండా మాత్రం అనేక అనుమానాలు అయితే వెళ్ళిపోచ్చే అవకాశం ఉంది. మరి దీంట్లో అనుమతులు ఇక్కడ ఉన్నాయి, ఎలాంటి ల్యాండ్ తీసుకున్నారు, దాని కమర్షియల్ ఎలా చేస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేటువంటి ఇటు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పైన అనుమానాలు అయితే వ్యక్తం అవకాశం ఉంటుంది. కానీ ఎవరు వదిలినా కూడా ఈ గోధుమగూడ అంశం అయితే ప్రజలు మాత్రం వదిలే ప్రసక్తి లేదని కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఈ హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్కే పరిమితం చేయకుండా ఇటువంటి సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలుపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, ప్రభుత్వ చెరువులను గాని అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఈ యొక్క హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మా వికారాబాద్ లో కూడా ఎన్నో చెరువులు అన్యాక్రాంతానికి గురైనాయి. కాబట్టి ఈరోజు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఉదాహరణకు సర్పన్పల్లి అనే ఒక చెరువు ఉంటది, అనంతగిరి సమీపాన ఉంటది. అందులో సర్వే నెంబర్ 97లో సుమారు 12-15 ఎకరాల భూమి, అందులో 10 మంది రైతులు అసైన్డ్ భూమి, వారికి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తా అని చెప్పేసి ఆ భూమిని లీజుకు తీసుకొని ఆ భూమిలో రిసార్ట్ ఏర్పాటు చేసి యాజమాన్యం వారు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. బఫర్ జోన్ లో కాకుండా ఇంకా చెరువులో కూడా వాళ్ళు గుడారాలు వేసి బిజినెస్ చేస్తా ఉన్నారు. మరి ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ కనిపిస్తలేదా అని చెప్పేసి నేను ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నాను. హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఈరోజు చెరువులను కాపాడే దాంట్లో భాగంగా, అన్యాక్రాంతమవుతున్న చెరువులను కాపాడే దాంట్లో భాగంగా కబ్జా గురైన భూములను ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో కాపాడుతున్నారో అదే చర్య ఈ వికారాబాద్ జిల్లాలో కూడా అనేక చెరువులను అన్యాక్రాంతం అవుతున్నాయి. కాబట్టి హైడ్రా ద్వారా వికారాబాద్ జిల్లాలో కూడా చెరువులను కాపాడే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ గారికి సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా వికారాబాద్ శివరెడ్డిపేట చెరువు గాని, అదేవిధంగా సర్పన్పల్లి ప్రాజెక్టు దగ్గర రిసార్ట్ల పేరుతో నిత్యం అక్కడ కలుషితం చేస్తూ, ఎందుకంటే వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతూ రిసార్ట్లు నడుపుకుంటూ డబ్బులు దండుకుంటున్న వారిపైన చర్యలు తీసుకోవాలి.